వాయుదేవతే శంఖబోధగా పూలవాన కురిసే రాజమకుటమే వసగిరి నవరత్న కాంతి నీరాజనం సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం సామ్రాజ్యలక్ష్మియే పాద స్పర్శకి పరవశించిపోయే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక రామపాలనము కామధేనువని వ్యోమసీమ చాటే రామశాసనము తిరుగులేనిదని జలది బోధ చేసే రామదర్శనము జన్మధన్యమని రాయి కూడా తెలిపే రామరాజ్యమే పౌరులందరిని నీతి బాట నిలిపే రామనామమే అమృతం శ్రీరామ కీర్తనం సుకృతం జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమేక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపద నిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. ఇప్పుడు ఆంటీలియా ప్రోగ్రామ్ అవుతోంది. అప్పుడు ఇంకొక ప్రోగ్రామ్ అవ్వాలి ప్రణవ్ వాళ్ళది వేరే ప్లేస్ లో. ఎందుకంటే ఈ ఒక్క ప్రోగ్రామ్ కి వాళ్ళకి మొత్తం అన్ని బుక్ అయిపోతాయి అన్నమాట. సో మళ్ళీ ఈ రోజు రాదు. అప్పట్లోనే ఇళయరాజా గారు కనిపెట్టేశారు. సో మరి ఆ పాట ఇప్పుడు పాడతాం అంతే. రాయబారాలే చెప్పబోతే మాట మౌనం
వసంతాలు ఎన్నొస్తున్నా కోకిలమ్మ కబురేది ఉన్నమాలి విరబూస్తున్న తోటమాలి చాడేది నా ఎదే తుమ్మెదై సన్నిధే చేరగా మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మల్లి జాజి అల్లుకున్న రోజు కళ్ళ నిండా నీని స్వప్నాలే మోయలేని వింత మోహం దేహమున్నా లేవు ప్రాణాలే నీవు కాదా నాకు ప్రాణం తోలి మొకే పూయని రాగలే బుగ్గలో దాయని గులాబీలు పూయిస్తున్న తీరిగా సిరేది సందె మబ్బులెన్నొస్తున్నా స్వాతి చినుకు తడుపేది ప్రేమలో నావల నీకతే కోరనా జాబిలంటి ఈ చిన్నదాన్ని చూడకుంటే నీకు వెన్నెలది ఏదో అడగాలని ఎంతో చెప్పాలని రగిలే ఆరాటంలో వెళ్ళలేను ఉండలేను ఏవి కాదు మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మళ్ళీ జాజి అల్లుకున్న రోజు ఆహాహాహా. అయితే నాకు ఆవిడ చాలా ఇన్స్పిరేషన్. బెంగాలీ అయ్యుండి తెలుగులో ప్రామిస్ వెన్ ఐ వాస్ సింగింగ్ సాంగ్ వెన్ ఐ సా హర్ నేను ఇదే అనుకున్నా. ఎందుకంటే సుమ గారు వాళ్ళందరూ కూడా చెప్పిన మాట మాకు అంటే నేటి తరంలో ఎవరు యాంకర్స్ బాగా ఇష్టం అంటే శిల్పా చక్రవర్తి గారి పేరు సుమ గారు వాళ్ళందరూ చెప్పున్నారు. యా ఆవిడ షీ బీయింగ్ బెంగాలీ తెలుగుని ఎంత స్పష్టంగా మాట్లాడతారు. అవును. అన్ని లాంగ్వేజెస్ కూడా ఆవిడ స్పష్టంగా మాట్లాడతారు. దట్ షోస్ హర్ డెడికేషన్. నాకు తెలుసు మన ఇద్దరు కాదు ఇక్కడ అంటే మొయ్యాలని కాదు, ఇటు ఈవిడ అటు ఆవిడ. అసలు ఆవిడ ఉంటే అసలు మోయడానికి కష్టంలే కాదు, ఎందుకంటే ప్రోగ్రామ్ వద్దామని ట్రై చేద్దాం. స్టార్టింగ్ నుంచి లాస్ట్ దాకా అసలు అదే స్మైల్, స్క్రిప్ట్ లేదు, A to Z అట్లా చేస్తూనే ఉంటారు అనమాట. అవును. ఆవిడ ఇంకా ఈ అమ్మాయి గురించి అదే ఆవిడ గురించి ఇప్పుడే A to Z అసలు స్క్రిప్ట్ లేకుండా ఒకటే నవ్వేసుకుని 10 hours అయినా 12 hours అయినా సో వీళ్ళందరి చేస్తారు. అవును, స్క్రిప్ట్ లేకుండా చూస్తుంటే అంటే ఇలా వీళ్ళందరినీ కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీకృష్ణ గారు. థ్యాంక్ యూ గీత. థ్యాంక్ యూ. నేను డబ్బులు ఇచ్చినందుకు నా గురించి బాగానే మాట్లాడారు. థ్యాంక్ యూ. అవునా? So once again, on behalf of Pranav Antilia, I welcome one and all to this fantastic launch party of Antilia. Well, indake manam maatladukunnamu, it's an honor and a privilege to be here associated with Pranav Group. ఎందుకంటే ఇంతకు ముందు కూడా మేము చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. అండ్ ఈ రోజు మరీ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది యాంటీలియా గురించి. చిత్రలేఖ, ఈ రోజు రేపు పొలిటికల్ సిచ్యువేషన్స్ మనకు తెలిసిందే, చాలా అన్స్టేబుల్ గా ఉన్నాయి. ఇప్పుడు రిజల్ట్స్ కోసం మనం అంతా వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇలాంటి తరుణంలో ఏ రియల్ ఎస్టేట్ కంపెనీ అయినా, ఏ రియాల్టర్ అయినా ఒక మంచి ప్రాజెక్ట్ ని నిర్మిద్దాము అన్న ఆలోచనతో ముందుకొచ్చినా వెనకడుగు వేస్తున్నారు. కానీ అలాంటిది ప్రణవ్ వ్యాలీ అని ఒక మంచి వెంచర్ ని స్టార్ట్ చేశారు. అండ్ దే ప్రామిస్డ్ ఇట్ టు డెలివర్ టు ది కస్టమర్స్ ఓన్లీ ఇన్ ద ఇయర్ 2015. కానీ ఈ క్యాచ్ ఇక్కడే ఉంది. మరి అందరూ వెనకడుగు వేస్తున్నారు. ఈ తరుణంలో ఈ వ్యాలీని మేము ఇంకా తొందరగానే మా కస్టమర్స్ కి హ్యాండ్ ఓవర్ చేస్తాము అంటూ ముందుకొచ్చిన ఏకైక కంపెనీ నాకు తెలిసి ప్రణవ్ వాళ్లే. సో 2014లోనే మేము ఈ ప్రణవ్ వ్యాలీని మా కస్టమర్స్ అందరికి అందజేస్తాము అని హామీ ఇచ్చారు. సో ఐ థింక్ అలాంటి థాట్ రావడానికి కూడా
ఒక మంచి లీడర్ కావాలి. అండ్ ఫర్ దాట్ దానికి కారణం మన చైర్మన్ నరేంద్ర గారు. వారికి ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఫర్ హిస్ ఫ్యాంటాస్టిక్ థాట్ అండ్ ఎఫర్ట్. అండ్ వన్స్ అగైన్ యాంటీలియా కూడా ఇంతకు ముందు ప్రాజెక్ట్స్ అన్నీ అయితే ఎలా విజయవంతం చేశారో అంతే విజయవంతం చేస్తారని కస్టమర్స్ అందరినీ కూడా వేడుకుంటూ, మరి చిత్రలేఖ నెక్స్ట్ మనం ఏదైనా ధూమ్ ధడాకా చేద్దామా? అంటే మంచి రోజు అంది, ఎందుకంటే ఆల్రెడీ 1 year ముందే వెంచర్ ని కంప్లీట్ చేస్తామని ఎలా అయితే చెప్పారు, మరి ఈ ప్రణవ్ యాంటీలియా కూడా సూపర్ సక్సెస్ అవ్వాలని, విఘ్నాలు ఏవి లేకుండా ఆ వినాయకుడు చల్లని చూపుతో బాగా కరుణించి ఇంకా త్వరగా ఫాస్ట్ గా కంప్లీట్ చేసే విధంగా బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కోరుకుంటూ ఒక స్పెషల్ డాన్స్ పర్ఫార్మెన్స్ చూద్దాం మనం. వెల్, ఈ డాన్స్ చేయడానికి ఎవరు వస్తున్నారు? మన మాస్టర్ గురించి మనందరికీ తెలుసు. అంటే ఎస్పెషలీ టెలివిజన్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి తెలుసండి. ఏ రియాలిటీ షో అయినా, ఏ ఈవెంట్ అయినా, ఏ లాంచ్ అయినా ఆయన తర్వాతే ఎవరైనా. అదే మా నటరాజ్ మాస్టర్. ఈ రోజు మా అందరినీ కోఆర్డినేట్ చేసుకుని ఇక్కడ వరకు తీసుకొచ్చింది కూడా ఆయనే. ఒక్కసారి నటరాజ్ మాస్టర్, క్యాన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్ ప్లీజ్? ఒక్కసారి రండి రండి రండి, తొందరగా రండి, పర్వాలేదు. ఎందుకంటే ఇందాక నుంచి ఒక హ్యాండ్సమ్ హీరో ఇలా తిరుగుతున్నారు, అరే మాస్టర్ కదా అని అంటూ అందరు చెవులు కొరుకుంటూ ఉన్నారు. మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు ఒక్కసారి. చిత్రలేఖ ప్లీజ్. ఐ నో వై హీ డజంట్ వాంట్ టు కమ్. ఎందుకంటే చూపంతా అక్కడ ఉంది, ఆవిడ వస్తే గానీ ఈయన రాడంట. కాబట్టి బెటర్ హాఫ్ ఆఫ్ నటరాజ్ మాస్టర్, తను కూడా చాలా మంచి డాన్సర్, మా అందరితో ఎన్నో షోస్ లో పాల్గొంది. లెట్ మీ వెల్కమ్ ది వండర్ఫుల్ టీమ్ విత్ నీతు. కెన్ వి హావ్ నీతు ఆన్ స్టేజ్ విత్ అ వండర్ఫుల్ టీమ్? మైండ్ బ్లోయింగ్ కలర్ఫుల్ పర్ఫార్మెన్స్ అంటే ఇది ఉంటుంది. సో అందరు కలిసి ఎంత ఎండ్ ఉన్నా సరే ఓపిక తెచ్చుకొని ఇది ఖచ్చితంగా చేస్తారు. జై బోలో గణేష్ మహారాజ్ కి. నువ్వు నేనే చెప్పుకోవాలి రవి. ఇప్పుడు వాళ్ళు చెప్తారు, మీరు సైలెంట్ గా ఉండండి. 1 2 3 జై బోలో గణేష్ మహారాజ్ కి. నేను చిత్రలేఖ అరుస్తే ఇంకా గట్టిగా అరుస్తారు మా వాళ్ళంతా. అంత లేదు ఇక్కడ. బోలో జై గణేష్ కి. గట్టిగానే మాకు వినిపించిందమ్మా, నీ అంత చెవుడు మాకు లేదులే. So let's welcome the dancers on stage. నటరాజ్ మాస్టర్ ట్రూప్. సర్వగణాలకు అధిపతి గణపతి. మనం ప్రారంభించబోయే ప్రతి కార్యంలోనూ, ప్రతి పనిలోనూ ఆ స్వామి ఆశీస్సులుండాలని ముందుగా ఆ స్వామిని స్మరించుకుంటాం. ఓం విఘ్నేశాయ నమః. वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात्। प्रणम्य शिरसा देवं गौरीपुत्रं विनायकं भक्तावासं स्मरे नित्यम् आयुः कामार्थसिद्धये। प्रथमं वक्रतुण्डं च एकदन्तं द्वितीयकं तृतीयं कृष्णपिङ्गाक्षं गजवक्त्रं चतुर्थकम्। लम्बोदरं पञ्चमं च षष्ठं विकटमेव च सप्तमं विघ्नराजं च धूम्रवर्णं तथाष्टमम्। नवमं बालचन्द्रं च दशमं विनायकम् एकादशं गणपतिं द्वादशं तु गजाननम्।